తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మల్లిమడుగు రిజర్వాయర్కు భారీగా వరద నీరు చేరుకుంటుంది. మల్లెమడుగు రిజర్వాయర్ 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. తిరుమలలో గోగర్భం డ్యాం గేట్లు ఎత్తి వేయడంతో శేషాచలం అడవుల్లో భారీగా వరద నీరు చేరుకుంటుంది. దిగువన ఉన్న స్వర్ణముఖి నదిలోకి నీటిని విడుదల చేయడంతో మల్లిమడుగు రిజర్వాయర్ నిండుకోవడం తలపిస్తోంది. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పైనుంచి వస్తున్న వరద నీటితో మల్లిమడుగు గేట్లు ఎత్తారు, 14 గేట్లు ఎత్తారు అధికారులకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి మనకి అక్కడి నుంచి అందిస్తారు. మూర్తి, 14 గేట్లు ఎత్తినట్టు తెలుస్తోంది. పైనుంచి వస్తున్న వరద నీరు ప్రధాన కారణం, పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, తుఫాన్ తీరం దాటిన తర్వాత భారీగా కురిసినటువంటి భారీ వర్షాలకు యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు, ఇటు తిరుపతి జిల్లా కావచ్చు, ప్రధానంగా జలాశయాలన్నీ కూడా నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రేణిగుంట మండలంలో ఉన్నటువంటి మల్లెమడుగు రిజర్వాయర్కి సంబంధించి భారీ ఎత్తున వరద నీరు ఇక్కడికి చేరుకుంటూ ఉంది. ఎఫ్ఆర్ఎల్ దీనికి సంబంధించి ఈ యొక్క రిజర్వాయర్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వచ్చేసరికి 0.181 టీఎంసీ కెపాసిటీగా ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వాయర్కు భారీ ఎత్తున శేషాచల అటవీ ప్రాంతం నుంచి, తిరుమలలో ఉన్నటువంటి గోగర్భం డ్యామ్ నుంచి కూడా భారీ ఎత్తున వరద నీరు ఇటు శేషాచల అడవుల గుండా ఈ యొక్క డ్యామ్కే చేరుకుంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క మల్లిమడుగు రిజర్వాయర్ వద్ద పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకోవడంతో 14 గేట్లను కూడా ఎత్తివేయడంతో కింద ఉన్నటువంటి దిగువన స్వర్ణముఖి నదిలోకి వరద నీరు అనేది ఉధృతంగా పోతోంది. అవుట్ ఫ్లో వచ్చేసరికి 6000 క్యూసెక్ల నీరు ఈ యొక్క దిగువన ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క మల్లిమడుగు రిజర్వాయర్ వద్ద నుంచి 6000 క్యూసెక్ల నీరు మొత్తం 14 గేట్ల ద్వారా కిందికి దిగువను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే దిగువన శ్రీకాళహస్తి, ఇటు రేణిగుంట మండలం కావచ్చు, ఏర్పేడు మండలం, ఇటు శ్రీకాళహస్తి మండలాల్లో స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తం చేశారు. ఈ యొక్క వరద ఉధృతి కారణంగా ఈ యొక్క స్వర్ణముఖి నది పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహిస్తోంది. మల్లిమడుగు రిజర్వాయర్ నుంచి నీరు కిందికి దిగువను విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఇటు రెవెన్యూ యంత్రాంగము, ఇటు పోలీసు యంత్రాంగం, ఇరిగేషన్ అధికారులు ముందస్తు హెచ్చరికలు చెప్పిన తర్వాతనే 14 గేట్లను ఎత్తివేశారు. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తుగా ఇటు రెవెన్యూ యంత్రాంగము, పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా ఈ యొక్క తుఫాన్ తీరం దాటిన తర్వాత దాని యొక్క ప్రభావం 48 గంటల పాటు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇటు తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాలో ఉన్న రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వాయర్లని, కాలంగి రిజర్వాయర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మల్లిమడుగు, కళ్యాణి డ్యామ్కి సంబంధించిన రిజర్వాయర్ అని కూడా పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకున్నాయి. కార్తీక్, థ్యాంక్ యూ మూర్తి.